చిలకలు పావురాల కోసమే రాసిండ్రు కానీ అదే జాతిలో పుట్టి ఆకాశంలో ఎగరలేక ఆదివారం వస్తే బలైపోయే కోళ్ళ కోసం ఎవ్వరూ రాయలేదు. అందుకే మా ఫ్యామిలీ మోజీ రాయడం మొదలెట్టింది. ఇది మిమ్మల్ని పొద్దున్నే లేపే కోళ్ళ కథ. పార్టీల పేరుతో మీరు నమిలి నమిలి మింగేసే శవాల కథ. కుక్కురుక్కు అనలేక చికెన్ సెంటర్లో బలైపోతున్న ఓ జాతి కథ. వీళ్ళందరినీ కాపాడడానికి తప్పిపోయి తెలంగాణ వచ్చిన ఓ సింగమలైగాడి కథ. మరి ఇది మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి చూస్తున్నారే, నొక్కండి బటను, వేసుకోండి లైక్, రాయండి కామెంటు. నమస్కారం ప్రెసిడెంట్ అయ్యా. ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా సమస్య? కాలనీలో పోరగాళ్ళ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అయ్యా. అవునా? ఏం చేస్తున్నారు? అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారా లేక తప్పతాగి న్యూసెన్స్ చేస్తున్నారా? అవి చేసినా మేమంత బాధపడమయ్యా. రోడ్డు మీద బైకులతో 80లో వెళ్తున్నారయ్యా. లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదయ్యా. మీరే ఏదో పరిష్కారం చూపండి అయ్యా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ నో, ఇది క్షమించరాని నేరం. వెంటనే ఆ రోడ్లకు గుంతలు తవ్విస్తా, దెబ్బకు వాళ్ళు మెల్లగా వెళ్తారు. దానితో పాటు మీకు లిఫ్ట్ కూడా ఇస్తారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ధన్యవాదాలయ్యా, ధన్యవాదాలయ్యా. అయ్యా, మరో సమస్య కూడా ఉందయ్యా. అవునా? ఏంటో చెప్పు, పరిష్కరించేద్దాం. 5వ లైన్లో ఉన్న మాకు నీటి సమస్య బాగా ఉందయ్యా. కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి బావిలో నీళ్ళు తెచ్చుకుంటున్నామయ్యా. అయ్యో, కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుంచి మోసుకుంటూ వస్తున్నారా? మీ బాధ నాకు అర్థమైంది. అవునయ్యా, మీరే పరిష్కారం చూపించాలయ్యా. దీనికి ఒకటే పరిష్కారం. ఆ నుయ్యిని గాని మూయి వేయిస్తే మీకు నడిచే బాధ తప్పుతుంది. అనవసరంగా వీడి దగ్గరకు వచ్చాం. వెంటనే ఆ నుయ్యిని మూసి వేయిస్తా, మీరేం దిగులు చెందకండి. సరేనయ్యా. రాయి కింద ఉంటాది తేలు, ఈ సత్యం చేస్తాడు మేలు. నా బొంద మేలు. ధన్యవాదాలయ్యా, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. అయ్యా, ఇంకో సమస్య. అరే, నువ్వు నోర్మై. ఏంటో చెప్పనియు రంగయ్య, నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? ఏం లేదయ్యా, మేం పరిష్కరించుకుంటాం. పర్లేదులే, ఓసారి సమస్య చెప్పనివు. అయ్యా, మీరు కాలనీలో మద్యం నిషేధించారు కదయ్యా. అవును. అలాగే పనిలో పనిగా భర్తలను భార్యలు వేధించకూడదనే చట్టం చెయ్యండి అయ్యా. మా పురుషుల పుణ్యం కట్టుకోండి అయ్యా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చోడా, అది ఆ పరమేశ్వరు వల్ల కూడా కాదురా. ఆఫ్టర్ ఆల్ ప్రెసిడెంట్ గాని నా వల్ల ఎలా అవుతుంది? అవునయ్యా, నేను అదే చెప్పా. ఇక మేము వెళ్ళొస్తామయ్యా. నా పెట్ట బంగారం ఇంకా రావడం లేదేంటి? వస్తున్నా వస్తున్నా, ఆగక్కడ. నేను వెళ్ళాలి. నా కోసం సింగమల ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు వాడిని కలవడానికి వీల్లేదు. నాన్న, నాకు వాడంటే చాలా ఇష్టం. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. కుదరదని చెప్పాగా. మూసుకొని మూలను కూర్చొని నూకలు తిను. అసలు ఏం జరిగిందబ్బా? పెట్ట బంగారానికి ఏమైనా సమస్య వచ్చిందా? పెట్ట పెట్ట నువ్వెక్కడే? నేను నేను ఇంటి దగ్గరే. వస్తావో రావో కాస్త చెప్పవే. మన బండి చేశాడులే. పెట్ట పెట్ట నువ్వెక్కడే? నేను నేను ఇంటి దగ్గరే. ఒరే కామరాజు, ఆ సచిన్ గారు ఏంట్రా ఇలా చేశాడు? నాకు నిన్నే అర్థమైందిరా. పవర్లోకి వచ్చాక తాగుబోతు కూడా
రాత్రి నుంచి మందు లేక మంచినీళ్ళు కూడా గొంతు దిగటం లేదురా. అవునా? నిజమా? అదే ఆలోచిస్తున్నా. మన పెద్దలు చెప్పినట్లు మొగ్గని మొగ్గతోనే తీయాలరా. అది మొగ్గ కాదురా, ముళ్ళు. మొగ్గో ముల్లో తీయమని చెప్పారుగా మన పెద్దలు. అవునరా, చెప్పారు. మరెందుకు ఆలస్యం, తీసేద్దాం. సరే, మద్యం కోసం మర్డర్ చేయడానికైనా మర్డర్ అవడానికైనా నేను రెడీ. ఎంతకు తెగించారా? మర్డర్ వరకు ఎందుకులే, మనది అసలే ఫ్యామిలీ మోజీ. సాంప్రదాయబద్ధంగానే ఆ సత్యంగాన్ని సైడ్ చేద్దాం. అన్నట్టు మేము చెప్పడం లేదని మీరు చేయడం లేదనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. ఈలోగా సత్యంగాన్ని సైడ్ చేస్తాం. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, నేను సింగమలైని కలవాలి. నువ్వు వాడిని కలవడానికి వీల్లేదు. ఆగు. నా చెయ్యి వదలండి నాన్న. ఇంకా వాడి దగ్గర ఏముందని వెళ్తావు? మరో గంటలో వాడు జూదంలో ఓడిపోతాడు. ఆ తరువాత ముక్కలై గంగాధర్ నోట్లోకి కూడా పోతాడు. వాడు నోట్లోకి పోయినా ఏట్లోకి పోయినా ఈ పెట్ట పొట్టలోకి ఇంకో పుంజికి స్థానం లేదు నాన్న. నోర్మయ్. వాడితో కులికింది చాలు, ఇక ఆపై. రాయడం కూతురు వాడితో కులకడానికి వెళ్ళిందని ఎలా అనుకున్నానన్నా? అలా వెళ్ళిన దాన్ని అయితే పగలు మాత్రమే ఎందుకు వెళ్తానన్నా? నేను వాడిని ప్రేమించానన్నా, నేను వాడిని ప్రేమించాను. నేను అడిగాననే వాడు నన్ను తోటలు మొత్తం తిప్పాడు. ఒకడు పుంజ కాదా అని చెప్పడానికి నువ్వెవరు నాన్న? ఆ సింహమల ఎవరు? అది నేను కదా చెప్పాలి. మా టీచర్ చెప్పింది నాన్న, పుంజుతనం అంటే కాలంలో కాదు, వాడి నరాల్లో ఉంటుందని. నాకు వాడి ఎముకు దొరికినా చాలు నాన్న, జీవితాంతం దానితోనే గడిపిస్తా. నేను వెళ్తా. ఎవరో పెంచిన కోడితో గెలిచి కొంతమంది విర్రవేగుతుంటారు శేఖర్ గారు. అవునవును. అవును శేఖర్ గారు, కొంతమందికి చింత చచ్చిన పులుపు చావదన్నట్లు పదవి పోయినా పొగరు మాత్రం తగ్గట్లేదు అన్నమాట. అది పొగరు కాదు, పౌరుషమని కొన్ని సునకాలకు అర్థం కాదులే. సూపర్ గా చెప్పారు గంగాధర్ గారు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అవును గంగాధర్ గారు, కొందరు ఏరు దాటక ముందు ఓడ మల్లన్నా, దాటాక బోడి మల్లన్నా అనే రకం. తెలిసిందేగా, వాళ్ళకి ఎప్పటికీ మారరు. నిజమే గంగాధర్ గారు, కుక్క తోకే కాదు, వాళ్ళ బుద్ధి కూడా వంకరే, ఇంకా ఎప్పటికీ మారరు. పోండిరా, చీప్ లిక్కర్ కోసం చీప్ గా బిహేవ్ చేసే మీలాంటి వారితో నేను మాట్లాడుకోదలుచుకోలేదు. దమ్ముంటే నాతో కాయరా పందా. మరోసారి నా చేతిలో ఓడాలని అంత కుతూహలంగా ఉంటే రారా చూసుకుందాం. సరేరా, రేపు ఉదయం 10 గంటలకు జోదం ఆడదాం. అందులో కానీ నేను గెలిస్తే నీ సింగమలై కోడిని నాకు ఇచ్చేయాలి. నీకోకేనా? మరి నేను గెలిస్తే? నువ్వు గెలిస్తేనా ఇక జీవితంలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేయను రా. చూసుకుందాం. సరే, డన్. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. రే సత్యంగా, జోదం ఆడొద్దురా, ప్లీజ్ రా, నా మాట వినరా, వాళ్ళని ఎర్రి పప్ప చేస్తారా. నీ అయ్యో, ఈరోజు నీ సంగతి తెలుస్తారా? నా ఈ జోదంలో ఈరోజు నీ అంత తెలిసిపోతే నా పేరు గంగాధరే కదరా. నీ అయ్యా, ఈ ప్రెసిడెంట్ సత్యం వేసే పాచికలకు మీ పిలకలు వణికిపోతాయిరా. ఈరోజు నేను నిన్ను ఓడించకపోతే నా పేరు ఓల్డ్ మకు గంగాధరే కాదురా. షేమ్ టు షేమ్ రా. ఈ రోజు నిన్ను నేను మట్టి కరిపించకపోతే నా పేరు మ్యాన్షన్ సత్యమే కాదురా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓరి సత్యంగా,
ఆపరా ఆపరా ఆపరా. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నీకసలు మ్యాన్సన్ హౌస్ అనే పేరు పలికే అర్హత కూడా లేదురా. ఈ భూమి మీద ఇంకా మానవత్వం బతికే ఉందంటే దానికి కారణం మందు బాబులేరా. అలాంటిది నువ్వు మమ్మల్నే మోసం చేసావురా. నోరు ముయ్యండ్రా, తాగబోతున్నా వెళ్ళారా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. తిరుగుబోతూ, సోమరిపోతూ, తిండిపోతూ, వగరబోతూ ఇలా ఒక్కొక్కడు వచ్చి పోతూ ఉంటే ఈసారి వచ్చేవాడు తూగేవాడే కావాలి గాని తిరిగేవాడు కాకూడదని మొక్కి మరీ పుట్టాడ్రా తాగుబోతూ. నేను ఇంకా ఆంబోతా అనుకున్నాలే. ఒరే నీకు ఇప్పుడు పంచలేలేదు అవసరమారా? మూసుకొని ఇంటికి పోదాం పదండ్రా. ఇక మొదలెడదామా? రే గంగాధర్, ఈరోజు ఎలాగైనా నువ్వు గెలవాలరా. రే సత్యంగా, ఈరోజు నువ్వో నేను తేలిపోలే, రారా చూసుకుందాం. సరేరా చూసుకుందాం. రేయ్, కోడిని కోడి మోసం చేయదు, కుక్కని కుక్క మోసం చేయదు, కానీ మీరేంట్రా ఎలా తయారయ్యారు? ఛీ. రేయ్, నువ్వు గాని నన్ను జోదంలో ఓడిపోవాలా, నిన్ను పొడిచి పొడిచి నేనే చంపేస్తారా. చా పోయింది. అమ్మని గంగాధర్ గారు, పాచికలు నలిపి నలిపి నలిపివేయండి. ఈసారి చూపిస్తారన్న ప్రతాపం ఏంటో. ఈరోజు అయిపోయావురా. అయిపోయావురా గంగాధర్ గారు. మళ్ళీ చూపిస్తా నా తడాకా ఏంటో. నీక పడవరా పాచికలు. ఈ గంగాధర్ ముందు నీ కుప్పి గంతులు పనిచేయవురా. గంగాధర్ గారు, మీరు అస్సలు తగ్గద్దు. ఆ సత్యంగాడి అంతు ఈరోజు తేలిపోవాలి. వేయండి 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 వేయండి, బాగా వేయండి. మీ పాచికలను రంగ తీయండి. మళ్ళీ చూపిస్తా నా తడాకా ఏంటో. యా 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 యా. ఈసారి చూపిస్తారన్న తడాకా. మొత్తానికి ఓడిపోయాగో సత్యం. మా శాపం మీకు తగిలింది. మందు బాబుల శాపం ఊరికే ఉండదు, తెలుసుకో. రే సత్యం, గెలుపంటే గంగాధర్, గంగాధర్ అంటేనే గెలుపురా. మొన్నేదో దొంగ కోడిని తెచ్చి గెలవడం కాదురా, లేకపోతే అప్పుడే నిన్ను ఓడగొట్టేవాడిని. నీ అయ్యా ముందు నుంచి చెప్తూనే ఉన్నా కదరా, జూదం ఆడొద్దు 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 అని. ఇప్పుడు చూడు, నన్ను అనవసరంగా ఓడిపోయావు. నిన్ను నెమ్మ చూడు, నా రెక్కతో నేనే కొట్టుకోవాలి. ఇట్టడి అవుతారే అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి తప్పడానికి?
గంగాధర్ అంటే గుళ్ళో గంట అనుకున్నావా? ఎవడబడితే వాడు కొట్టడానికి గన్నురా. ఓ గన్ను కాదురా, బన్ను. ఏదో ఒక రోజు నేను మళ్ళీ నమిలేస్తా చూడు. ఈరోజు నైట్కి కోని కాల్చి పాడేస్తా, చూస్తూ ఉండు. రే గంగాధర్, ప్లీజ్ రా, నన్ను చంపకురా. రే సత్యంగా, ఎలా ఉంది మా తాగుబోతుల దెబ్బ? పోరా. రేయ్ దుర్మార్గులారా, నన్ను వదిలేసి పోకండ్రా, ప్లీజ్ రా. అయ్యో, ఇక నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయా? ఇక నా పెట్ట బేబీకి దిక్కెవరు? దానికి పుట్టబోయే బేబీకి డాడీ ఎవరు? అయ్యో, ఇక నా బతికేంటి? ఏడిస్తే లాభం లేదు, ఈ మానవ జాతిని నమ్ముకుంటే లాభం లేదు. నేనే ఏదో పెద్ద స్కెచ్ వేయాలి, వేస్తా, వీళ్ళందరి అంతు చూస్తా.